అవునా? ఏంటది? కొడుకుని కోడల్ని మీ ఇంటికి తీసుకుని వెళ్ళమని అడగటానికి మహాలక్ష్మి భూమి ఇద్దరూ మీ ఇంటికొస్తున్నారు. ఏంటి? మా ఇంటికొస్తారా? వాళ్ళని తీసుకురావాల్సిన అవసరం నాకేంటి? ఏమో ఆలోచించుకోండి. ముందుగానే మీకు ఈ విషయం చెప్పాను కాబట్టి ఇది మీకేమైనా ఉపయోగపడుతుందేమో అని ఫోన్ చేసి చెప్తున్నాను. ఇందులో ఆలోచించడానికేముంది? నన్ను కాదనుకున్నవాడు నా కొడుకు అవుతాడా? నాకిష్టం లేని దాన్ని నా ఇంట్లోకి రానిస్తానని ఎలా సర్లే, విషయం చెప్పావు కదా, ఏ విషయం ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. అలేఖ్య, ఎవరెవరు వస్తున్నారు? భూమి, మహాలక్ష్మి ఇద్దరూ వస్తున్నారు. అదేంటి, తనకి కడుపులో నొప్పి లాంటివి ఏమీ రావట్లేదా? మీకు మొన్నే చెప్పాను, మీకు అర్థం కాలేదు. ఆ డాక్టర్ ఇచ్చిన మందుల వల్ల ఏమీ ఉపయోగం ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. ఒకసారి మీరే చూసుకోండి. ఇంకా రియాక్షన్ లేకపోవడం ఏంటి? సరే, నేను చూసుకుంటానులే. నా కొడుకుని వాళ్ళ చెల్లెల్ని ఇంటికి తీసుకురమ్మని చెప్పడానికి ఆ భూమి, మహాలక్ష్మి వస్తున్నారా? రాని, వాళ్ళని ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. ఏం చేయబోతున్నావు? ఏం చేసేదేంటి? వస్తే నా కొడుకు మాత్రమే ఈ ఇంటికి రావాలి. దాన్ని ఈ ఇంటికి రానిచ్చే ప్రసక్తే లేదు. ఆవేశపడొద్దని సైగ చేసింది ఇందుకే. అయినా మొన్ననే కదా రుద్రాని నీకు అన్నీ వివరంగా చెప్పాను. నీ కొడుకు వస్తే నీ కొడుకు నీ ఇంటికి వచ్చాడన్న ఆనందం మాత్రమే ఉంటుంది. అదే శౌర్యను కూడా ఇంటికి రానిస్తే ఆ కుటుంబాన్ని మొత్తాన్ని గుప్పెట్లో పెట్టుకునే అవకాశం ఉంటుంది. అది వదిలేసి తాత్కాలికమైన ఆనందానికి తలవంచుతావేంటి? అంటే జరిగింది మర్చిపోమంటారా? వాళ్ళు చేసిన అవమానాలు, అన్న మాటలు అవన్నీ మర్చిపోయి దాని చెల్లెల్ని ఇంట్లోకి రానిమ్మంటారా? నీకు తెలుసు నేనేం చెప్పినా ఆలోచించి చెప్తానని. నీ కొడుకు నీకు దూరం కాకుండా ఉండాలి అంటే ఆ ఇంటి నుండి శౌర్య అనేదొకటి ఇక్కడికి రావాలి. తన ఇంట్లో అడుగుపెట్టిన మరుక్షణం తన ఇంట్లో వాళ్ళని ఎలా ఆడుకోవాలి, ఏం చెయ్యాలి అన్నది మనం చూసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ల మనిషి ఇక్కడుంటుంది కాబట్టి. యుద్ధం చేయడానికి ఆయుధం మేమిస్తాం తీసుకోండి అంటుంటే తీసుకోకపోవడం మూర్ఖత్వం అవుతుంది, అమ్మాయికత్వమైనా అవుతుంది. సరే, ఇప్పుడేం చేయమంటారు? వాళ్ళు రాగానే గౌరవంగా లోపలికి పిలువు. మంచిగా మర్యాద చెయ్యి, నవ్వుతూ మాట్లాడు. అన్నిటికీ సరే అని చెప్పు. ఒక మంచి ముహూర్తం చూసి నా కొడుకుని కోడల్ని ఇంటికి తెచ్చుకుంటానని వాళ్ళు నమ్మేలాగా చెప్పు. ఆ తర్వాత వాళ్ళందర్నీ ఎలా గుప్పెట్లో పెట్టుకోవాలో, ఏం చెయ్యాలి అన్నది మనం చూసుకుందాం. నా మనసు చంపుకుని మాట్లాడటం నాకు చేత కావడం లేదు సుజాత గారు. మనసు చంపుకోవడానికి ఏముంది? సరే, మనసు చంపుకుని ఏం చేయలేకపోయావు, ఏం సాధించావు? నీ కొడుకుని తీసుకురాగలిగావా? వాళ్ళని ఒక దెబ్బ కొట్టగలిగావా? ఏమీ లేదు కదా. నువ్విలా నీ అహానికి వెళ్ళిపోతే వాళ్లపాటికి వాళ్ళుంటారు. నేను చెప్పినట్లు నీ కొడుకు వాళ్ళ ఇంట్లో ఇల్లరకపు అల్లుడిగా జీవితాంతం ఉండిపోతాడు. ఆ ఇంటికి అలవాటు పడిపోయాడంటే ఈ ఇంటిని మర్చిపోవడం పెద్ద కష్టమేమీ కాదు. అయినా నిన్ను వదిలేసి ఇన్ని రోజులున్నాడంటే నీకు అర్థం కావట్లేదా? నీ కొడుకులో మార్పు వచ్చిందని ఇంకా దూరం చేసుకోలేవనుకుంటున్నావా? లేదంటే ఇప్పటికైనా దగ్గర చేసుకుని వాళ్ళ అహం దెబ్బతీయాలనుకుంటున్నావా? చూడు రుద్రాని, మన కోపానికి మన శత్రువులు బలి కావాలి కాని మనకి మనం బలవ్వకూడదు. సరే, వస్తున్నారు కదా, ఏదో ఒకటి చేద్దాం. ఏదో ఒకటి చేయడం కాదు, చెప్పింది చెయ్యి. శౌర్య అనేది ఇంటికి వచ్చిన తర్వాత నీ వైపు బలం పెరుగుతుంది. వాళ్లకే తెలియకుండా వాళ్ల వైపు బలం తగ్గుతుంది. శత్రు బలం మన చేతిలో ఉన్నప్పుడు మనం ఏం చేసినా వాళ్ళకి నష్టం జరుగుతూనే ఉంటుంది. అందుకే వాళ్ళ బలహీనతని నీ బలం చేసుకో అని చెప్తున్నాను. ఆలోచించుకో. రాఘవ్ గారంటే మీరేనా? నేనే, రా. సార్, మీకు కొరియర్ వచ్చింది. ఇది ఇవ్వు. ఇక్కడ సంతకం చేయండి.
పెన్నివ్వు. థ్యాంక్ యూ సార్. ఇదిగో. హలో, నమస్కారం పంతులు గారు. ప్రసాదం అందిందా నాయనా? అందిందండి. చాలా సంతోషం. గుర్తుపెట్టుకుని మరి మాకిలా ప్రసాదాలు, పసుపు కుంకుమ పంపిస్తూనే ఉన్నారు. దాందే ఉంది బాబు, స్వామివారి దయ. ఇంతకీ ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు కదా? అందరూ బానే ఉన్నారు పంతులు గారు. లేదే, ఇంట్లో ఏదైనా ఒక ఇబ్బంది జరుగుతూ ఉండాలి. అదేంటండి అలా ఇలా చెప్తున్నారు? మీ గోత్రనామాలతో పూజ చేస్తున్నప్పుడు నాకొక చిన్న అపశకునం కనిపించింది. ఖచ్చితంగా ఇంట్లో ఏదో సమస్య ఉంది. ఏదీ లేదని నువ్వు చెప్తున్నావంటే నీ తమ్ముడి భార్య విషయంలో ఏమైనా ఇబ్బంది ఉందేమో? వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సమస్యలు రావు. రాలేదు, వచ్చి కూడా బయటపడలేదు. ఏదైనా వచ్చే అవకాశం మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ ఇంట్లో ఏ సమస్యలు లేనిది వాళ్ళిద్దరి మధ్యనే అనుకుంటే వాళ్ళిద్దరి మధ్యలో కూడా సమస్య ఉందా? స్వామివారి సన్నిధిలో ఉన్నప్పుడు అలా అనిపించిందంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఒక్కసారి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి సమస్య ఏంటో తెలుసుకోవడం మంచిది. ఒక్కసారి మాట్లాడి చూడనాయనా. సరే, మీరింతగా చెప్పిన తర్వాత కనుక్కోకుండా ఎందుకుంటాను? తప్పకుండా కనుక్కుంటాను. ఉంటానండి. సరే నాయనా. మాధవ్, చెప్పనయ్యా. నా దగ్గర ఏదైనా విషయం దాస్తున్నావా? నీ దగ్గర దాచే విషయాలు ఏముంటాయన్నయ్యా? ఎలాంటి విషయమైనా నీకు చెప్పకుండా ఉంటానా? నిజం చెప్పు. భూమికి నీకు మధ్య ఏదైనా సమస్య ఉందా? అలాంటిదేం లేదన్నయ్యా. భూమి హాస్పిటల్కి వెళ్ళింది కదా, అక్కడ ఏదైనా జరిగిందా? ఏంటన్నయ్యా ఇవన్నీ అడుగుతున్నాడు? తెలిసి అడుగుతున్నాడా, మామూలుగా అడుగుతున్నాడా?